తెలంగాణ గవర్నర్ మార్పుపైన రాజకీయ దుమారం రేపుతుంది. ఇప్పట్లో ఎన్నికలు లేని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లుండి గవర్నర్ను మార్చడానికి గల ప్రధాన కారణాలపైన రాజకీయ విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్కు అసలు ఎక్కడ చెడింది? గవర్నర్ దూకుడుగా లేకపోవడమా? పాలసీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు గవర్నర్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారా? ఇదే గవర్నర్ మార్పుకు కారణమా అనే చర్చ నడుస్తోంది. తెలంగాణ గవర్నర్ మార్పుపైన రాజకీయ దుమారం రేపుతుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపైన రాజకీయంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీశివ్ ప్రతాప్ శుక్లను తెలంగాణ గవర్నర్గా నియమించింది. కేంద్రం జిష్ణుదేవ్ వర్మను సడన్గా తప్పించడానికి గల కారణాలు ఏంటి? ఇటీవల అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి మావోయిస్టులకు సంబంధించిన అంశాలతో పాటు గవర్నర్ మార్పుకు సంబంధించిన అంశాలపై కూడా ప్రస్తావించారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 2 ఏళ్లు కూడా పూర్తి కాకుండా ఇప్పుడు ఉన్న తరుణంలో గవర్నర్ను మార్చడానికి గల కారణాలపైన భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో అనుకూలంగా ఉంటున్న ముఖ్యమంత్రి తాను కోరినట్టే కేంద్ర గవర్నర్ను మార్చిందా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోవడమే మార్పుకు కారణమా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాలపైన గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించకపోవడం, దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు శాసనసభలోనూ మండలిలోనూ ఆమోదించి గవర్నర్ దగ్గరికి పంపినా కూడా ఇప్పటివరకు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతోపాటు ఈ ఫార్ములా కార్ రేసు కేసులో గవర్నర్ ప్రభుత్వం పంపిన క్రాస్ ఎగ్జామినేషన్ పైన సరైన క్లారిటీ ఇవ్వకపోవడం కూడా ఒక కారణమని సమాచారం. అయితే ఇప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేవు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల గడువు ఉంది. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల కోసం గవర్నర్లను మార్చడం వలన కొత్త ఇబ్బందులు వస్తాయని ఇప్పుడు మార్చారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.